నిధులు నియామకాలు తెలంగాణ పోరాటానికి ప్రాతిపదిక ఇదే. అలాంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా నియామకాలు సక్రమంగా జరుగుతున్నాయా? 4 మెతుకులు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. తెలంగాణలో నిరుద్యోగులకు జరుగుతున్న న్యాయం ఎలా ఉందో గ్రూప్ 1 నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతుంది. 563 పోస్టుల భర్తీకి ఏడాదిన్నర సమయం సరిపోలేదు. ఎందుకింత గడబిడ? కారణం ఏంటి? కారకులెవరు? ఇప్పుడు కూడా తుది తీర్పుకు లోబడే నియామకాలు జరగాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరిలో వచ్చింది. అప్పటి నుండి ఎన్నో ట్విస్టులు, పేపర్ లీకేజీల నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగున అగ్ని పరీక్షలు నిరుద్యోగులకు జీవితకాల పరీక్షగా మారింది. గ్రూప్ 1 సాధించడమే టార్గెట్ గా పెట్టుకోవడం యువతకు సాహసమే అవుతోంది. అదే యూపీఎస్సీ ఉద్యోగాల విషయంలో భిన్నంగా ఉంటుంది. సివిల్స్ కొట్టడమే నా టార్గెట్ అని చెప్పేవాళ్లు కనిపిస్తారు. కానీ టీజీపీఎస్సీ పరీక్షల విషయంలో ఎందుకలా చెప్పుకోలేరు? 2 బోర్డులు రాజ్యాంగ పరిధిలోనే ఏర్పడినవే. చైర్మన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. మరి ఉద్యోగాల నోటిఫికేషన్ దగ్గర నుంచి పోస్టుల భర్తీ వరకు ఎందుకింత తేడా ఉంటోంది? ఉద్యోగాల భర్తీలో పాలకులకు చిత్తశుద్ధి ఉండట్లేదా? అందుకే కోర్టు కేసులు పడుతున్నాయా? కోర్టు వివాదాలు అనేవి ఎందుకు పరిపాటిగా మారాయి? అసలు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎవరు కల్పిస్తున్నారు? జాబ్ నోటిఫికేషన్ వచ్చిందంటే యువత దృష్టంతా ప్రిపరేషన్ మీదే ఉండాలి. అలా కాకుండా న్యాయ పోరాటాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎవరు కల్పిస్తూ ఉన్నారు? ఒక నోటిఫికేషన్ కు ప్రిపేర్ అయితే మరొక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. యూపీఎస్సీలో అలా కాదు. ఏ ఉద్యోగానికి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పట్లో భర్తీ చేస్తారు అనే డీటెయిల్స్ ప్రతి ఏటా ఇస్తారు. దానికి తగ్గట్టు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతారు. మరి తెలంగాణలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని యువత ప్రశ్నిస్తోంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సమస్యలేంటి? ఇక్కడ న్యాయపరమైన చిక్కులేవి ఉండవు కదా? మరి నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? రైట్, దీనిపై పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. హేమంత్, గుడ్ ఆఫ్టర్నూన్. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అంటే ఒకటేమో జాతీయ స్థాయిలో ఉండేటువంటి రిక్రూట్మెంట్ బోర్డు, కేంద్ర స్థాయిలో ఉండేటువంటి రిక్రూట్మెంట్ బోర్డు, ఇంకోటి టీజీపీఎస్సీ అంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి రిక్రూట్మెంట్ బోర్డు. రెండు కూడా ఆర్టికల్ 315ని అనుసరించే ఫాలో అవుతాయి. సో రాజ్యాంగ నిబంధనలు రెండింటికి ఒకే విధంగా ఉంటాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఎస్పీఎస్సీ ఆవిర్భవించడం జరిగింది. అంటే అప్పుడు గవర్నర్ ఆదేశాలతోటి టీజీపీఎస్సీ, ఆ తర్వాత దాన్ని టీజీపీఎస్సీకి మార్చడం జరిగింది. సో మరి ముఖ్యంగా దీంట్లో ఎంఆర్ఓ లాంటి, డిఎస్పీ లాంటి, లేదంటే ఆర్డీఓ లాంటి పోస్టులు కానీ, లేదంటే సిటీఓ లాంటి పోస్టులు కానీ, సో ఇట్లాంటి పోస్టులు మొత్తం గ్రూప్ 1 క్యాడర్లో ఉంటాయి. జనరల్గా ఇందాక మీరు చెప్పినట్టు సివిల్స్ కోసం చాలామంది పుస్తకాలు పట్టుకొని ఉంటారు, సంవత్సరాలు తరబడి ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఆ తర్వాత పేపర్ లీకేజీలు కావడం, ఆ తర్వాత టీఎస్పీఎస్సీలోనే అప్పుడు కొంతమంది టెక్నీషియన్లు బయటకు రావడం, వాళ్ళ త్రూనే పేపర్ లీక్ కావడం, వాళ్ళను విచారించడం, ఇవన్నీ జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొన్ని అదనంగా పోస్టులు వేసి 563 పోస్టులు వేసి ఈ పరీక్షను కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిక్రూట్మెంట్ అంటే ఇది ఆఖరికి ఇక సెలెక్ట్ అయిన తర్వాత ఇవాళ రేపు పోస్టులు చేతిలో పడతాయి అనుకున్నటువంటి టైంలో మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సింగిల్ బెంచ్ ఆ రోజు కోర్టు దీన్ని ఇది మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ రీవాల్యుయేషన్ కూడా మళ్ళీ ఈ రోజు కోర్టుకి వెళ్తే ద్విసభ్య ధర్మాసనం రీవాల్యుయేషన్ కాదు, దాన్ని కోర్టుతో పూర్తి చేసింది. సో ఇక రిక్రూట్మెంట్ జరుపుకోవచ్చు. అయితే కోర్టు అనుమతుల్ని, కోర్టు నియమాలకు లోబడి మాత్రమే ఈ నియామకాలు జరగాలంటూ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇంత తతంగం జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో ఒక పరీక్ష నిర్వహించాలంటే ఒక 14-15 సంవత్సరాలు పట్టాలా అన్నదే ప్రశ్న. యూపీఎస్సీ లాగా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి వ్యవస్థ తెలంగాణలో లేదా? కోర్టులకు వెళ్ళి ఉద్యోగాలు ఆపేటువంటి పరిస్థితి, లేదంటే లీకులు చేసేటువంటి పరిస్థితి, లేదంటే డబ్బులకు అమ్ముకునేటువంటి ఇట్లాంటి కామెంట్స్ రావడాలు, చాలా సందర్భాల్లో ఏజ్లు బారవుతున్నాయి. ఉద్యోగాలు వస్తాయా రావన్నటువంటి
ఈ క్రమంలో ఏజ్ బార్ అవుతుంది, ఏ ఉద్యోగం చేయలేక ఇక గ్రూప్ 1 మీద నమ్మకమే సన్నగిలుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ పైన. సో ఇప్పుడు కోర్టు తీర్పు కొంత ఊరట కలిగించినా కానీ సో భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలి. ఎందుకంటే మెయిన్స్ పేపర్స్ని మళ్ళీ దిద్దాలంటే అది చాలా కష్టంగా కూడుకున్న పని. రివాల్యుయేషన్ చేసినా మళ్ళీ దిద్దినా కానీ మళ్ళీ కోర్టుకు వెళ్తే అట్లా పెండింగ్లో ఉంటుంది. సో దీంట్లో చాలా చిక్కులు ఉంటాయి. ఇట్లాంటి చిక్కులు రాకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ వ్యవస్థలు నడవాలంటే ఏం చేయాలి? 2 రాజ్యాంగబద్ధ సంస్థలే, 2 రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. మాట్లాడదాం. ఏవై స్వామి ఒక రెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్. స్వామి, మొత్తానికి గ్రూప్ 1కి ఒక క్లియరెన్స్ వచ్చింది, ఇక రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని ఒక భారీ ఊరట అయితే లభించింది టీజీపీఎస్సీ. బట్ ఈ ఊరటను ఇప్పటి వరకు చూడవచ్చా? భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే టీజీపీఎస్సీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ కోర్టుల్లోకి వెళ్లకుండా విద్యార్థులకు ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 14 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక రిజల్ట్ వచ్చింది. ఇది గొప్ప విషయం. ఇది గొప్పగా మాట్లాడుకోవడం దౌర్భాగ్యమే, కానీ ఇది గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడం, ఉద్యోగాల భర్తీ కాకపోవడం అనేది కూడా చాలామంది నిరుద్యోగులకు ఒక అసంతృప్తిగా ఉండిపోయింది. తెలంగాణలో అత్యంత ప్రీమియర్ ఉద్యోగాలు అనేటువంటి రాష్ట్ర సర్వీసులో అత్యున్నత సర్వీసుగా భావించే గ్రూప్ 1 సర్వీస్లో చాలామంది కూడా డిప్యూటీ కలెక్టర్లుగా, ఒకవైపు డిఎస్పీలుగా, ఆ తర్వాత వివిధ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లుగా వివిధ రకాల కీలకమైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ఎంపీడీఓ లాంటి ఉద్యోగాలు కీలకమైన ఇక్కడనే ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు చాలామంది ప్రమోషన్లతోటి ఆ తర్వాత కన్ఫర్ట్ ఐఏఎస్గా కావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడున్నటువంటి చాలామంది సీనియర్ ఐఏఎస్లు కావచ్చు, చాలామంది నిపుణులైనటువంటి ఐఏఎస్లు అంతా కూడా, అనుభవజ్ఞులంతా కూడా ఇట్లా కన్ఫర్ట్ ద్వారా వచ్చిన వారే తన సక్సెస్ఫుల్గా కెరీర్ను ముందుకు తీసుకెళ్తారనే ఒక విషయం అయితే ఒకవైపు ఉద్యోగ వర్గాల్లో ఉంది. ఇప్పుడు అలాంటి ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవ్వి దానికి సంబంధించిన విషయంలో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అని చెప్పేసి ఏళ్ల తరబడి వేచి చూసినటువంటి నిరుద్యోగులకు తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో రానటువంటి నోటిఫికేషన్ గత 2023-22 మధ్యలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది కూడా అత్యంత కీలకంగా మారింది. చాలామంది నిరుద్యోగులు వీటిపైన ఆశలు పెట్టుకొని నెలల తరబడి ప్రిపేర్ అయ్యి రాస్తున్న సమయంలో ఒకవైపు ప్రిలిమ్స్ పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, ఇట్లా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కూడా అత్యంత కీలకంగా మారింది. టీజీపీఎస్సీ అనేది కూడా తన లోడ్ల పాటను ఎక్కడైతే సవరించుకోకుండా ముందుకు వెళ్తుందో అలాంటి చోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకే ఎగ్జామ్ని 3 టీజీపీఎస్సీ చైర్మన్ల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తొలుత జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత మాజీ డీజీపీ ఒకవైపు మహేందర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఒకవైపు ఇటు మరోవైపు దీనికి సంబంధించి మరొక కొత్త సంబంధించినటువంటి చైర్మన్ వచ్చిన తర్వాత బుర్రా వెంకటేశ్వర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొనసాగుతూ ఉంది. మొత్తానికైతే 3 చైర్మన్లు మారిన తర్వాత కూడా దీనికి సంబంధించి పరిస్థితి కొలికి రాకపోవడం అంటే కూడా టీజీపీఎస్లో లోటుపాట్లు, ఒక ఎగ్జామ్ నిర్వహించడంలో ఇన్ని రకాల వెసులుబాట్లు, లోటుపాట్లు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఒకవైపు నిరుద్యోగులు ఒకవైపు ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకొని ప్రిపేర్ కావడం, ఒకవైపు దీనికి సంబంధించి పక్కనే పక్కదారి పట్టి పేపర్లు లీక్ కావడం, దాన్ని గవర్నమెంట్ స్వయంగా తనకు తానే గుర్తించుకొని దాని మీద గత బీఆర్ఎస్ సర్కారు ఎంక్వైరీకి ఆదేశించి ఉన్న ప్రిలిమ్స్ను రద్దు చేసి మందికి ముళ్ళు వెళ్ళడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మెరిట్ లిస్టులో అన్యాయం జరిగింది. ఒకవైపు తెలుగు మీడియం విద్యార్థులకు సంబంధించిన విషయంలో చాలామంది నిపుణులైనటువంటి అధ్యాపకుల చేత దానికి సంబంధించి వాల్యుయేషన్ చేయించకపోవడంతో కూడా కేవలం ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వారికే న్యాయం జరిగింది, తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆల్ టికెట్లకు సంబంధించి ప్రిలిమ్స్ ఒకటి ఇచ్చారు, మెయిన్స్కి ఒకటి ఇచ్చారు, సెంట్రల్ ఏర్పాట్లు అవతవకలు జరిగాయని చెప్పేసి పలువురు హైకోర్టుకు పోవడంతో కూడా సింగిల్ జడ్జి అయితే ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దీనికి సంబంధించి రీవాల్యుయేషన్ చేయండి, 8 నెలల వ్యవధిలో మరొక వీలుకాని పక్షంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసినటువంటి తీర్పునే ఒకవైపు టీజీపీఎస్సీ నిన్న ఒకవైపు కోర్టుకు వెళ్లడంతో కోర్టు నుంచి ఊరట లభించింది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో టీజీపీఎస్సీ ఈ రిజల్ట్ని ప్రకటించింది. రిజల్ట్ సంబంధించి 560 పోస్టుల్లో ఒకరిద్దరు కోర్టుకు వెళ్ళిన వారి విషయంలో ఎత్తేళ్ల పెడితే మిగతా వారికి సంబంధించిన విషయంలో అందరికి సంబంధించిన మెరిట్ లిస్టులో వారి ర్యాంకుల ఆధారంగా, మార్కుల ఆధారంగా వారు ఏ పోస్టుకి అయితే చూస్ చేసుకున్నారో ఆ లిస్టునంతా కూడా అర్ధరాత్రి ప్రకటించి మీడియాకి ఇవ్వడం జరిగింది. దీంతో ఒకవైపు మరిన్ని లీగల్ కాంప్లికేషన్ తలెత్తకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో మళ్ళీ రీవాల్యుయేషన్, రీ ఎగ్జామ్ అనే పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ప్రభుత్వం జాగ్రత్త పడి హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళి ఈ జడ్జిమెంట్ను సాధించగలిగింది అనేది మనం చెప్పుకోవచ్చు. నిన్న అడ్వకేట్ జనరల్ కూడా పూర్తి స్థాయిగా సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా లేని జడ్జి ఒకవైపు వాల్యుయేషన్ కావచ్చు, దానికి సంబంధించి ఎగ్జామ్ కండిషన్ విషయం కావచ్చు, పూర్తి స్థాయిగా ఆధారాలతో వాదించి టీజీపీఎస్కి అనుకూలంగా
జడ్జిమెంట్ రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. లక్షలాది మంది నిరుద్యోగులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే మన తదుపరి ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత గ్రూప్ 2 సంబంధించిన రిజల్ట్ రావాల్సి ఉన్నది. ఇలాంటి తరుణంలోనే ఒకవైపు రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఒకవైపు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, మరోవైపు ఇటు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు, అనేక రకాల కాంప్లికేషన్స్ ఒకటొకటిగా డీజీపీఎస్ ఒకవైపు ముట్టడిస్తున్నాయి. ఒకవైపు అనుభవమైనటువంటి అడ్వకేట్స్ తోని దానికి సంబంధించిన కేసులను ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కరించుకుంటే నిరుద్యోగులకు ఇలాంటి ఇబ్బంది ఉండదు. కేంద్రంలో ఏదైతే యూపీఎస్సీ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో అలాంటి ప్యాటర్న్ ఫాలో కావాలని కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇప్పుడున్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్ లాంటి నిపుణులందరితో కూడా ఒక కమిటీ వేయించి దీన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, ఎలాంటి విధానాలు తీసుకోవాలని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రకటించాలని ఈ చెప్పేసి విషయంలో ప్రభుత్వం కొంత సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి లోపాలు కానీ, అప్పుడు జరిగినటువంటి లీకేజీలు కానీ, లొసుగులు కానీ, చాలా ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు కోర్టుల్లో కూడా సవాల్ చేసేటువంటి పరిస్థితి, డివిజన్ బెంచ్ లో కూడా అంటే ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అసంబద్ధంగా తీర్పిచ్చారంటూ కూడా అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది. 14 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చినామని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? భవిష్యత్తులో కూడా ఏదైతే జాబ్ గ్యారంటీ వాళ్ళు ఇచ్చారో ఆ జాబ్ గ్యారంటీ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడానికి ఇదొక అదునుగా అవకాశంగా వాళ్ళకి ఏమైనా చూసుకోవచ్చా? ఆ సిద్ధాంతంతో వెళ్తారనుకోవచ్చా? అంటే శ్రీకాంత్ ప్రతిసారి కూడా యూపీఎస్సీ తరాలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి అయితే ఏ విధంగా యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ఒక స్పెసిఫైడ్ టైంలో పలాని నెలలో నోటిఫికేషన్ వస్తుంది, పలాని నెలలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అవుతుంది, పలాని నెలలో దీనికి సంబంధించి మెయిన్స్ అవుతుంది, ఈ నెలలో రిజల్ట్ వస్తుంది అనేది ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ ఏదైతే ఫార్మాట్ ఫాలో అవుతుందో అలాంటి ఫార్మాట్ని స్పెసిఫైగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీజీపీఎస్సీ ఫాలో అయితే నిరుద్యోగులకు ఇన్ని కష్టాలు తప్పుతాయి. వారు నెలల తరబడి తల్లిదండ్రులకు దూరం అయ్యి ఒకవైపు ఏజ్ మీద పడుతున్నప్పటికీ కూడా అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు 5 రూపాయల భోజనం రోడ్డు మీద తింటూ లైబ్రరీల వద్ద చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులందరూ కూడా కొంత ఊరట లభిస్తుంది. ప్రతి సంవత్సరం నిరుద్యోగులు ఒకవైపు చేయడంతో పాటు చాలా మంది ఉద్యోగాలు వచ్చినటువంటి నిరుద్యోగులు కూడా తమకు మంచి సర్వీస్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ఇలాంటి ఒక జాబ్ క్యాలెండర్ లాంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే తప్ప దీనికి పరిష్కారం పడదు. ఒకవైపు దీన్ని ఎలా ప్రభుత్వం ఇష్టమైనట్టుగా ఇబ్బడి ముబ్బడిగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోయి ఎలాంటి లీగల్ ఫ్రేమ్ లేకుండా చూసుకుంటే ఒకవైపు లీగల్గా కేసులు అవి చాలా మంది నోటిఫికేషన్ అని కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ రాసి సంవత్సరాల తరబడి రిజల్ట్ రాకుండా వేచి చూసే పరిస్థితుల్లో చాలా మంది కూడా తమ జీవితాలని ఒకవైపు విలువైనటువంటి సమయాన్ని తమ యవ్వనాన్ని కోల్పోయి ఒకవైపు నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్కార్లు జరిగినటువంటి ఏదైతే లీక్లేజ్ ఉన్నాయో ప్రభుత్వమే గుర్తించి రద్దు చేసినప్పటికీ కూడా నిరుద్యోగుల ఆగ్రహానికి గురయ్యి బీఆర్ఎస్ కు రాజకీయంగా పెను నష్టాన్ని కూడా కలిగించిందని మనం చెప్పక తప్పదు. ఇదే అంశం సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్కి వెళ్లి రాహుల్ గాంధీ ఒకవైపు పీసీసీ ప్రెసిడెంట్ గా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటిపై తీసుకొచ్చి వారిలో ఐక్యత చాటి గ్రామానికి వెళ్లి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేయించి కాంగ్రెస్ పార్టీ గెలుపులోకి రావడానికి కారణమైంది. ఇప్పుడు అలాంటి నిరుద్యోగుల విషయంలో ఒకవైపు ప్రభుత్వం కనుక మరింత తాత్సారం చేసి వారికి సరైన ఉద్యోగాలు ఇవ్వకపోతే మరింతగా ఆ ఎఫెక్ట్ అనేది కూడా మళ్ళీ కాంగ్రెస్ పైన పడే అవకాశం కనబడుతుంది. దీంతో ఒక స్పెసిఫైడ్ నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఉండాలి, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఇన్ సర్వీస్ సంబంధించినటువంటి వారికి ప్రమోషన్లతో కాకుండా నిరుద్యోగులకు కూడా నేరుగా 30-40% నేరుగా రిక్రూట్మెంట్ చేస్తే ఖచ్చితంగా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అది నెరవేర్చడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఉంటేనే నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి టీజీపీఎస్సీ నుంచి స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తేనే వారి సమస్యకు పుల్ స్టాప్ పడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి అంటే ప్రభుత్వం ఈ పారదర్శకతను ఇట్లాగే కంటిన్యూ చేయాలి. గ్రూప్ 1లో వచ్చినటువంటి రిజల్ట్ గ్రూప్ 1 అభ్యర్థులకు భారీ ఊరట కలిగించింది. డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి అర్ధరాత్రి ఇచ్చినటువంటి తీర్పులో 560 మందికి ఈరోజు ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో వాళ్ళ ర్యాంకులను బట్టి ఉద్యోగ కేటాయింపులు జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఒక 10 మందికి కూడా ఇప్పటికే బుర్ర వెంకటేశ్వరం టీజీపీఎస్సీ చైర్మన్ ఇప్పటికే వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా ఉండాలి. ఎందుకంటే 14 ఏళ్లకు ఒక పరీక్ష నిర్వహించి రిజల్ట్ వచ్చి అది కూడా కోర్టుల చుట్టూ తిరిగి ఈరోజు ఉద్యోగాలు చేతిలో పెట్టుకునేటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఈలోపు ఒక 3 చైర్మన్లు మారారంటే సో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు రావద్దంటే లీగల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ప్రభుత్వం పారదర్శకత మెయింటైన్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని నింపబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో 2 ఒకే రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ బాడీస్, బట్ అయినా కానీ యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయకపోవడం ఇది చాలా ఇబ్బందికరం. ఇందులోనే లీకులు జరగడం, ఇందులోనే రిజల్ట్ల విషయంలో లోపాలు జరగడం, ఇందులోనే రివాల్యుయేషన్ అనడాలు, ఇందులోనే కోర్టులకు వెళ్ళడాలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. రైట్, ప్రొఫెసర్ శేషు సార్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి జీవితకాల పరీక్షకు ఒక రిజల్ట్ కనిపిస్తోంది 14 ఏళ్ల తర్వాత. చాలా ఒడిదుడుకులు వచ్చాయి. ఒక 3 చైర్మన్ల మార్పు కూడా జరిగింది. చైర్మన్ల మార్పు కంటే సిస్టంలో ఒక భారీ మార్పు జరగాలి, ఒక ప్రక్షాళన జరగాలి. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ఆ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా? 2 లక్షల జాబ్ క్యాలెండర్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలంటే ఇక నుంచి జాబ్ క్యాలెండర్ వేయాలి, నోటిఫికేషన్లు ఇస్తూ ఉండాలి. ఉద్యోగాలు వచ్చేటువంటి టైంకి కోర్టులో లొసుగులు లేకుండా, లీగల్ ఇష్యూస్ రాకుండా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎట్లా ముందుకెళ్ళాలి? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, సోర్సెస్ ఏంటి శేషు సార్? శ్రీకాంత్, ఎట్టకేలకు అనేక వివాదాలను అధిగమిస్తూ గ్రూప్ 1 తుది ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసినట్టుగా మనకు కనపడుతుంది. సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దీనిపైన ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాత కోర్టు చెప్పింది ప్రభుత్వానికి, మీరు నియామకాలు చేసుకోవచ్చు, బట్ తుది తీర్పుకు లోబడి ఉండాలి. అక్టోబర్ 15 నాడు పూర్తి స్థాయి తీర్పు ఇస్తామని చెప్పారు. బట్ ఆ తీర్పు ఎట్లుంటుంది అనేది మనం ఊహించగలం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, ఇది 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్. అప్పుడు 503 పోస్టులతో వస్తే తర్వాత 563 పోస్టులకు ఒక 60 పోస్టులు కొత్త ప్రభుత్వం పెంచి మళ్ళీ నిర్వహించింది. అయితే 2022లో వచ్చినప్పుడు 2 సార్లు మనకి ఇక్కడ ప్రిలిమ్స్ రద్దు అయిపోయింది. ఒకసారి ఏమో లీక్ అయిపోయింది, మరొకసారి ఇర్రెగ్యులారిటీ వల్ల రద్దు అయిపోయింది. తర్వాత 2024లో మళ్ళా ఫ్రెష్ పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టినారు. 3వసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారు. కానీ గ్రూప్ 1 మెయిన్స్ పెడుతున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు దాకా పోయింది వివాదం. కానీ సుప్రీంకోర్టు కూడా ఈ దశలో జోక్యం చేసుకోలేము, పరీక్ష పెట్టాల్సిందే అన్నారు. తర్వాత అప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినప్పుడు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎగ్జామ్ 1 గంటకైతే సుప్రీంకోర్టు 12 గంటలకు తీర్పిచ్చింది. ఆ సంఘటనలన్నీ చూసాం మనం. అయితే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశమేగా శ్రీకాంత్. గతంలో కూడా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే దాని తుది ఫలితాలు విడుదల చేయడానికి 2018 వరకు పట్టింది. అంటే 7 సంవత్సరాలు కాలపరిమితి అప్పుడు తీసుకుంటే దరిదాపు ఇప్పుడు 2020 నుంచి 2025 వరకు, అంటే ఇది ఒక 3-4 సంవత్సరాలు ఇది పట్టింది అని అంటే, ఈ మొత్తం తెలంగాణలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు ఎందుకు కోర్టు కేసులకు వెళ్తున్నాయి? ఎందుకు దీంట్లో పారదర్శకత ఉండట్లేదు? ఎందుకు ఎగ్జామ్ పెట్టలేకపోతున్నారు? లీక్లు ఎందుకు అవుతున్నాయి? మాల్ ప్రాక్టీస్ ఎందుకు జరుగుతుంది? ఆరోపణలు ఎందుకు జరుగుతుంది అనేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు అటు విద్యార్థుల్లోనూ, యువతలోనూ, నిరుద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశమే. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. మనం 2022లో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఈ నియామకాలు ఒక్కసారి పూర్తయ్యే లోపల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 3 సార్లు ఎగ్జామ్ పెట్టింది, 2 సార్లు రిక్రూట్మెంట్ చేసింది. అంటే మనం ఒక్కసారి చేయాల్సినటువంటి విషయాన్ని యూపీఎస్సీ, అంటే మనతో పాటు నోటిఫికేషన్ ప్రారంభమైనటువంటి యూపీఎస్సీ, టీజీపీఎస్సీ మనం ఒక్కసారి నియామకాలు చేయడానికి ఇంత ఆపసోపాలు పడితే వాళ్ళు 3 సార్లు పరీక్ష పెట్టారు, 2 సార్లు రిక్రూట్మెంట్ చేశారు. అంటే ఎంత పారదర్శకత ఉంది, ఎంత వేగవంతంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే, ఇదే గ్రూప్ 1 పైన మెయిన్స్ పైన 2 సార్లు విచారణ జరిగింది తెలంగాణ హైకోర్టులో. సింగిల్ జడ్జి విచారణ జరిగింది, ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిగింది. సింగిల్ జడ్జి చేసినటువంటి కామెంట్ ఏంటో తెలుసా? టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదన్నారు. అంటే ఎంత బలమైనటువంటి పదాన్ని ఉపయోగించారో అర్థం చేసుకోవాలా. టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదన్నారు. తర్వాత ద్విసభ్య ధర్మాసనం ముఖ్యంగా తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ గారు అయితే ఒక మాట చెప్పారు. అటార్నీ జనరల్ వాదన వినిపిస్తున్న సమయంలో మేము 2000 అసలు తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్కసారి కూడా మేము గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేకపోయినాము, రిక్రూట్మెంట్ చేయలేకపోయామంటే అపరేష్ కుమార్ గారు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు తెలుసా? అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఉనికి ఉందా అన్నారు. ఉనికి ఉందా అన్నారు. అంటే ఎంత తీవ్రమైనటువంటి మాట ఒక్కసారి అర్థం చేసుకోవాలా. అంటే సింగిల్ జడ్జి తీర్పు ఎట్లన్నా ఉండనండి, తుది తీర్పులు ఎట్లున్నప్పుడు కూడా 2 జడ్జెస్ ఒక టీజీపీఎస్సీ మీద కామెంట్స్, ఒక జడ్జి ఏమో
అసలు ఇంటిగ్రిటీ లేదు దీనికనంటే ఇంకొక ఆయన అసలు ఇది ఉనికిలో ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ, యూపీఎస్సీ తరహాలో సేమ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అసలు ఉనికిలోనే ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న వేశారంటే ఆ ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ సిగ్గుపడాలా. ఎందుకు సిగ్గుపడాలంటే అది ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ. అది గనక ఫెయిల్ అయితే అసలు పిల్లల భవిష్యత్తు మీద దెబ్బతీసినట్టే కదా. కాబట్టి ఇప్పటి వరకు మనం గమనిస్తే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనైనా తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ప్రధానమైనటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉద్యోగాల పరీక్షలు పెట్టడంలోనూ ఉద్యోగాలు భర్తీ చేయటంలోనూ వైఫల్యం చెందింది అనేటటువంటిది మనకి చాలా స్పష్టమవుతుంది. గత ప్రభుత్వం ఉన్నటువంటి 9.5 సంవత్సరాల్లో ఈ ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉద్యోగాలు భర్తీ చేసింది కేవలం 35,000. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్లు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్లు కలిపి వీళ్ళు కూడా నత్తనడకనే రిక్రూట్మెంట్ కొనసాగుతుంది. అదే ఆరోపణలు, అదే కోర్టు కేసులు, అదే లిటిగేషన్స్ కొనసాగుతుంది. ఏమి ప్రక్షాళన జరగలే. ప్రక్షాళన అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా శ్రీకాంత్? ప్రక్షాళన అంటే బోర్డును మార్చటం, చైర్మన్ ని మార్చటం, అది కాదు కదా. వ్యక్తులు మారినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇది ప్రభుత్వ విజయం లాగా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్ కోర్టుల వరకు వెళ్లి కోర్టు తీర్పు వస్తే ప్రభుత్వ విజయంగా చూడాలా. మనం అనుకుంటున్నట్టు ప్రక్షాళన జరగాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. యూపీఎస్సీ తరహాలో ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పటికి వాళ్ళు 3 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పోస్టులు కూడా ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ 3 చైర్మన్లు మారాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాంత్ ఒక్క మాట చెప్తాను టీజీపీఎస్సీ గురించి. టీజీపీఎస్సీ ప్రక్షాళన చెయ్యాలి అనేది ఒక డిమాండ్. ఎప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ లీకేజ్ అవుతున్నప్పుడు మనం చేసినటువంటి డిమాండ్ ఏంటంటే ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీని ప్రక్షాళన చేయండి అంటే. కొత్త ప్రభుత్వం ఏమనుకున్నది తెలుసా? వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా వ్యక్తులను మార్చింది. వ్యక్తులను మార్చినంత మాత్రాన వ్యవస్థ ప్రక్షాళన అయినట్లు కాదు కదా. ఎప్పుడు ప్రక్షాళన అవుతుందంటే మీరు ఏ ఆరోపణలు లేకుండా పరీక్షలు పెట్టగలిగినప్పుడే అవుతుంది. నేను ఒక విషయంలో సంతోషపడ్డాను. ఏం సంతోషపడ్డానంటే గత ప్రభుత్వము 2 ప్రిలిమినరీలను పెట్టడంలో ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వము ప్రిలిమినరీ ఎగ్జామ్ ని చాలా పకడ్బందీగా పెట్టగలిగింది. కానీ మెయిన్స్ కి వచ్చేసరకు ప్రభుత్వము తన క్రెడిబిలిటీని పోగొట్టుకుంది, తనకున్నటువంటి మంచి పేరుని పోగొట్టుకుంది. ప్రిలిమినరీని ఎంత జాగ్రత్తలతోటి నిర్వహించగలిగిందో మెయిన్స్ కి వచ్చేసరకు వీళ్ళు ఆ మెయిన్స్ పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయ్యారు. దీంట్లో ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. ఎందుకు ఈ తీర్పు వచ్చింది అని అంటే ద్విసభ్య ధర్మాసనము ఎందుకు ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చిందంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం చేసినటువంటి ఆరోపణలో ఇర్రెగ్యులారిటీ ఉంది కానీ ఇల్లీగల్ లేదు. ఇల్లీగల్ ఉంటే ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకొని ఈ పరీక్షను రద్దు చేసేదే. కానీ ఇర్రెగ్యులారిటీస్ తోటి పరీక్షను రద్దు చేయటము లేకపోతే ర్యాంకింగ్స్ రద్దు చేయటము కుదరదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇల్లీగాలిటీ ఇర్రెగ్యులారిటీ ఏంటంటే ఇర్రెగ్యులారిటీ తోటి ఎప్పుడు కూడా కోర్టులు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేవు. ఇర్రెగ్యులారిటీ అంటే పరీక్షా పేపర్లు దిద్దటంలో అనర్హుల చేత దిద్దిచ్చారు, అది ఇర్రెగ్యులారిటీ కిందకి వస్తుంది. ఇల్లీగలిటీ ఏంటి అని అంటే పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగింది, లీకేజ్ జరిగింది, అది ఇల్లీగల్ కిందకి వస్తుంది. మాల్ ప్రాక్టీస్ జరిగినా లీకేజ్ జరిగినా పరీక్ష రద్దు అయిపోతుంది. కానీ ఇర్రెగ్యులారిటీ ఏంటి అని అంటే మనం ఒక ఆరోపణ చేస్తున్నాం, ఇది అనర్హుల చేత దిద్దబడింది ఈ పేపర్లు అని అంటే అది ఇర్రెగ్యులారిటీ అవుతుంది. ఆ ఒక్క కారణం చేత పరీక్షను రద్దు చేసే అందుకే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది నిన్న. అంతే తప్ప ప్రభుత్వం గొప్పతనం ఏమి ఇందులో లేదు. దీంట్లో ఉన్నటువంటి ఒక టెక్నికల్ గ్రౌండ్స్ తోటి ప్రభుత్వం గెలిచింది. కానీ వాస్తవానికి మెయిన్స్ నిర్వహణలో మెయిన్స్ పేపర్లు దిద్దించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అనేక మంది విద్యార్థులకు నష్టం జరిగింది అనేది వాస్తవం. కానీ అది లీగల్ బౌండ్స్ కింద నిలబడలేకనే ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలా? ప్రభుత్వం ఏం చేయాలంటే భవిష్యత్తులో జరిగేటటువంటి, ఇది ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ శ్రీకాంత్, భవిష్యత్తులో జరిగేటటువంటి పరీక్షలలో ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా, లీగల్ హార్డిల్స్ రాకుండా, లీగల్ గా ఛాలెంజెస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? ఎక్కడెక్కడ ఖాళీలు అన్ని బయట పెడతారు. ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాన్ని విమర్శించింది. మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏ సంవత్సరంలో ఏ ఉద్యోగాలు నింపుతామో ముందే చెప్తామన్నారు. బట్ ఈ ప్రభుత్వం 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఒక 15 రకాలైనటువంటి జాబ్లను పొందుపరుస్తూ ఇంక్లూడింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 నోటిఫికేషన్స్ తో పాటు ఇంకొక 12 నాన్ నోటిఫికేషన్ జాబ్స్ ఒక క్యాలెండర్ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు,
ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదు. అంటే ప్రభుత్వానికి ఏం క్రెడిబిలిటీ ఉన్నట్టు శ్రీకాంత్? ఏం క్రెడిబిలిటీ ఉన్నట్టు? మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే మీరు రిక్రూట్మెంట్ చేయలేకపోయారు అని అంటే మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటిది? గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించి మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని నిరుద్యోగులు, విద్యార్థులు, తర్వాత యువత ఎట్లా నమ్మాలా? అందుకని ఇప్పుడు ఒక విధమైనటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పైన కూడా కోల్పోయారు. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు నింపామన్నారు. 60,000 ఉద్యోగాలు కాదు, గత ప్రభుత్వం 2022 మార్చి 8 నాడు శాసనసభలో ప్రకటించారు 80,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, నింపుతామని. ఆ 80,000 ఉద్యోగాలు మీరు నింపలేకపోయారు. 60,000 అంటే ఇంకా 20,000 ఉద్యోగాలు మీరు నింపలేకపోయారు కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు కదా, మరి ఆ గ్యారంటీ ఎడిపోయింది? అంటే ఇది మొత్తం ఒక గందరగోళంగా తయారై గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో వ్యవహరిస్తుంది అనేది స్పష్టమైంది. బట్ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీని ప్రక్షాళన చేయటం అంటే వ్యక్తులను, బోర్డును మార్చడం కాదు, వ్యవస్థని మార్చాలి, సిస్టమ్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ క్విక్ గా ఇవ్వాలి, పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలి, ఆరోపణలు రాకుండా చేయాలి, లీగల్ హర్డిల్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విధంగా చేయకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు విశ్వసించటం లేదు, నమ్మకాన్ని కోల్పోయారనేటటువంటి విషయం మనకు కనపడుతుంది. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు అందరితో మీరు డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడండి, వాళ్ళు ఇదే అభిప్రాయాలు చెప్తారు. కాబట్టి వాళ్ళకు కూడా నమ్మకం కోల్పోయారు. ఎందుకు? వ్యవస్థ ఇంత దరిద్రంగా తయారైనందుకు. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో విద్యార్థుల్లో ఒక నమ్మకం రావాలి. ప్రభుత్వం ఈ విషయంలో కోర్టుకెళ్ళి డివిజన్ బెంచ్ దగ్గర ఫైట్ చేసి అర్ధరాత్రి తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ అయ్యి రిక్రూట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అని తీర్పు వచ్చినా కానీ ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు లైబ్రరీలో అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో చదువుకునేటువంటి లైబ్రరీలో చదువుకునేటువంటి విద్యార్థులకు, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం, నిర్వహిస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వ విషయంలో ఆ నమ్మకం కోల్పోయారు, ఈ ప్రభుత్వం కూడా అదే నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులకు ఒక నమ్మకం కలిగితే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఆసక్తితో ముందుకు వస్తారు. ఎందుకంటే జీవితం సివిల్స్ రాస్తామని చెప్పి చాలా మంది ఫైట్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఒక జీవితం మొత్తం కూడా పుస్తకానికే పరిమితం అవుతారు. సో అట్లాంటిది ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి పారదర్శక లేకపోతే అది ఒక భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడిస్తూ ఉంటుంది. సో చదువుకున్న వాళ్ళకి లాభం జరగాలంటే వ్యవస్థలు ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.